న్యూస్ 9 టీవీకి స్వాగతం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అసలైన వారు మొదలైందా? రాహుల్ గాంధీ అరెస్ట్ తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెంచేసిందా? దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే పొద్దున లేస్తే ధర్మం చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఇవాళ టైం దగ్గర పడ్డది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు దేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నాకు అవసరం లేదని చెప్పి దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసిండు? నువ్వు విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జ్ చేసి అమానుషంగా బాష్పవాయు ప్రయోగించి విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టి సుమారు 60 నుంచి 70 మంది వివిధ హాస్పిటల్లో తీవ్రమైన దెబ్బల పాలై హాస్పిటల్లో ఉంటే వాళ్ళ పక్షాన మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన తెలియజేస్తే మా ప్రియాంక గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తే ప్రధానమంత్రి ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. లేదంటే ఆ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఇలా ధర్మేంద్ర ప్రధాత అంటే ఆయన ఏమాత్రం చిత్తశుద్ధిన, ఏమాత్రం నీకు ఇలా లక్షలాది మంది పిల్లల జీవితాలను ఆడుకున్నటువంటి విషయం లోపల ప్రశ్నాపత్రాలు లీక్ బయటకు వచ్చిన విషయం లోపల నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలి. ఈ రోజు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, ఆ రోజు బాంబేలో జరిగినట్టు సంఘటన విషయం లోపల అప్పుడున్నటువంటి హోంశాఖ కానీ అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసినారు. ఈ రోజు లక్షలాది మంది 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ వాళ్ళకు సుమారు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది ఆత్మహత్య చేసుకున్న కారకుడు మోడీ కాదా? భారతీయ జనతా పార్టీ కాదా? ధర్మం కోసం దేశం కోసం మాట్లాడే ఈ మోడీ ప్రభుత్వం కాదా అని అంటున్నా. తక్షణమే ఈ రోజు మేము ప్రధాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నందన్న, మా గౌరవ శాసనసభ్యులు మా డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన తెలియజేస్తున్నాం. సీనియర్ నాయకులు ఖార్గే గారు, కాంగ్రెస్ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, లక్షలాది మంది యువత ధర్నా చేస్తే ఒక పశువులను కూడా పశువులను బాధితే కూడా ఇవాళ చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కానీ యువతను ఏ రకంగా బాధిండ్రో, ఎట్లా కొట్టిండ్రో మనందరం కూడా చూసినాం. టియర్ గ్యాస్ సెల్లులు, వాటర్ క్యాన్లు, నీటి ట్యాంకులు ఎట్లా పడితే అట్లా యువత మీద విరుచుకుపడ్డారు. ఆలోచన చేయాలి. యువత కోరుతా ఉన్నారు, యువతకు ఉపాధి కావాలి, యువతకు ధరలు తగ్గుదల కావాలి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి మరి యువత కోరితే ఈ రకంగా వారికి ఉపాధి కల్పించే బదులు కొట్లాడడం, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే బదులు దానిపైన ఇంకా రకరకాలుగా మాట్లాడి ఎవరిని కూడా శిక్షించకపోవడం అనేది చాలా విచారకరం. ఇవాళ పేపర్లు చూస్తే, నిన్న టీవీలో చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంతకంటే ఘోర తప్పిదం లేదు, దాన్ని శిక్షిస్తామని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇలా జగిత్యాల కేంద్రంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చిన ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. అంటే జగిత్యాల గడ్డ సాక్షిగా అవుననే సమాధానం వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా జగిత్యాల తహసీల్ చౌరస్తా కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళన ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేసిన రచ్చ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అసలు జగిత్యాలలో ఏం జరిగింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. టీపీసీసీ ఇచ్చిన పిలుపులో జగిత్యాలలో పొలిటికల్ సునామీ సృష్టించింది. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన
రణరంగాన్ని తలపించింది. ఇది శాంతియుత నిరసన అని పేరుకే చెబుతున్న కాంగ్రెస్ క్యాడర్ అనువనువున ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా రోడ్డెక్కి నిరసనలో కూర్చోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ప్రొటెస్ట్ లో మున్సిపల్ చైర్పర్సన్ సమిన్ల వాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్ సహా కాంగ్రెస్ అగ్రనేతలంతా కథం దొక్కారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేసి దమ్ము మీకు ఎక్కడిది అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగి కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య హక్కులను కేంద్రం కాలరాస్తుందని, నియంతృత్వ పోకడలతో రాజకీయం చేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆందోళనలో అసలు సెన్సేషన్ ఏంటంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల దిష్టి బొమ్మలతో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రదర్శన తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. బీజేపీ అగ్రనేతలకు వ్యతిరేకంగా జగిత్యాల తహసీల్ చౌరస్తాలో మారుమోగిన నినాదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరుకునేదే లేదంటూ కాంగ్రెస్ క్యాడర్ ఇస్తున్న వార్నింగ్ తో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చూశారు కదా, ఏకంగా మంత్రి స్థాయి వ్యక్తి, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అంతా కలిసి మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కడం ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందన్న ఉత్కంఠను రేపుతుంది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ చేసిన ఈ సంచలన ఆందోళనకు కమలనాథులు ఎలా కౌంటర్ ఇస్తారు? ఈ అరెస్ట్ పాలిటిక్స్ ఇంకెన్ని వివాదాలకు దారితీస్తాయో చూడాలి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.